దశాబ్దాల అణచివేత, విధ్వంసం, పక్షపాత పాలనతో దగా పడిన నేల తెలంగాణ. స్వేచ్ఛా పాలన కోసం ఒకసారి ఉద్యమిస్తే రాజకీయ చాణక్యం ఆ పోరాటాన్ని అణగదొక్కింది. అన్ని రంగాల్లో ఆగమై స్వరాష్ట్రం సాధ్యం కాదని జాతి యావత్తు సుప్తావస్థలోకి చేరుకున్న తరుణం. ఏండ్లకు ఏండ్లు, దశాబ్దాలు గడిచిపోయాయి. నీళ్లు లేక, నిధులు ఇయ్యక, ఉద్యోగాల ఊసే లేక తెలంగాణ కోటి వేదనల వీణగా రోధించింది. ఇటువంటి తరుణంలో ఒక పిడికిలి పైకెగసింది. జై తెలంగాణ అని నినదించింది. దుస్సాధ్యమైన లక్ష్యం కోసం పోరాట రాగం ఎత్తుకున్నది. నిద్రాణమై ఉన్న జాతిని జాగృతం చేసింది. ఒక్కడై పిడికిలెత్తిన ఆ నిస్వార్థ సంకల్పమే కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణకు సమ్మోహన శక్తి. ఆ శక్తి తెలంగాణ యావత్తును మహోగ్ర జ్వాలగా మండించింది. ఆ చైతన్యాన్ని అందుకున్న ఎందరో తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్రం కోసం అమరులయ్యారు. కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్ర ఉద్యమం ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు, కుట్రల కుతంత్రాలను ఛేదించింది. గాంధేయ మార్గంలో రాజకీయ తంత్రంతో, ఎవరి ఊహకు అందని వ్యూహాలతో లక్ష్యాన్ని ముద్దాడింది. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర ప్రస్థానం ప్రారంభమైంది. ఉద్యమ ఆకాంక్షలే పరమావధిగా స్వపరిపాలనలో దశాబ్ద కాలం వెలుగులు విరజిమ్మింది తెలంగాణ రాష్ట్రం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను Now Telangana needs to be reinvented. Telangana needs to be reoriented. ఉద్యమంలో దశాబ్దంన్నర కాలమైన, స్వరాష్ట్ర పునర్నిర్మాణంలో అయినా, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమైనా, ఏ సందర్భంలో అయినా తెలంగాణకు కంచెగా నిలుస్తున్న నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని స్థానమే కేసీఆర్కు సుస్థిరమైన సింహాసనం. రాష్ట్ర ఉద్యమం, స్వరాష్ట్ర అవతరణం, స్వపరిపాలనలో దశాబ్ది విజయం, ఈ 3 దశలకు కారణమైన ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఉక్కు సంకల్పానికి నిదర్శనం ప్రత్యేక తెలంగాణ పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక ఎత్తైతే, సాధించిన తెలంగాణను పునర్నిర్మించిన తీరు దేశానికే ఆదర్శం. సమైక్య పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణ కేసీఆర్ పాలనలో సిరుల మాగాణమై పులకించింది. ఒకటా రెండా, ఏ రంగంలో చూసినా తెలంగాణ ఉవ్వెత్తున ఎగిసింది. దశాబ్ది కాలంలో తెలంగాణ సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం దొరికింది. మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం వచ్చింది. ఒకప్పటి కరెంటు కోతల తెలంగాణ 24 గంటల విద్యుత్ వెలుగులతో ప్రజ్వలించింది. సంక్షేమం అనే పదానికి దేశానికే కొత్త భాష్యం చెప్పింది. స్వరాష్ట్ర అవతరణం తర్వాత తెలంగాణ ఇప్పుడు దశాబ్ది విజయం ముందట నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ సంబురమంటే యావత్ రాష్ట్రానికి పండుగ రోజు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను బీఆర్ఎస్ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్ని ఘనంగా ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం 10వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాలను అంతే ఘనంగా ముగించేందుకు సన్నద్ధమైంది. కేసీఆర్ పిలుపునందుకొని 3 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ముగింపు సంబరాలను విజయవంతం చేసేందుకు గులాబీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల్లో జూన్ 1న అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించనున్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్తూపం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ర్యాలీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. ట్యాంక్ బండ్లో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించిన
అమరజ్యోతి వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ర్యాలీ అనంతరం అక్కడ జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక జూన్ 2న తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఇందుకోసం తెలంగాణ భవన్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. విద్యుత్ దీపాల వెలుగుల్లో తెలంగాణ భవన్ మెరిసిపోనుంది. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు తెలంగాణ భవన్పై జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం గులాబీ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇక జూన్ 3న అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ దశాబ్ది వేడుకల కార్యక్రమాలను విజయవంతం చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. మొత్తంగా రాష్ట్ర సాధన కోసం సాగిన మహోజ్వల ఉద్యమమైన, అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో జరిగిన హక్కుల పోరాటమైన, నేడు ప్రతిపక్షంలో ఉండి రాష్ట్ర జల హక్కుల కోసం అడ్డుగోడగా నిలబడిన అది ఒక్క కేసీఆర్కే సొంతం. అలవి కాని హామీల మాయలో పడి మోసపోయిన తెలంగాణకు అండగా నిలుస్తున్నది కూడా కేసీఆరే. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. దీన్ని మార్చడం ఎవరి తరం కాదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేయనున్నాయి.